హాయ్ అండి. ఈరోజు తాటి ముంజలు మా ఇంటి ముందుకొచ్చాయి. ఈ సమ్మర్‌లో ఫస్ట్ టైమ్ మేమైతే తాటి ముంజలు తింటున్నాము. మా హస్బెండ్ ఓపెన్ చేస్తున్నారు ఇగోండి. ఇది ఒక కవర్ వచ్చేసరికి రూ. 20. ఇందులో ఎన్నున్నాయో కౌంట్ చేయాలి. 2 కవర్స్ అయితే తీసుకున్నాము. సో, ఇప్పుడైతే లంచ్ అయిపోయింది. లంచ్ అయిపోయిన తర్వాత తింటున్నాం. తాటి ముంజల తొక్కలు సింపుల్‌గా రిమూవ్ చేసే ట్రిక్ ఇగోండి. మా హస్బెండ్ దగ్గర నేర్చుకోవచ్చు. ఇలా స్పూన్‌తోని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే నీట్‌గా తొక్కలొచ్చేస్తున్నాయి. చిన్నప్పుడైతే తాటి ముంజలు తినడానికి మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్ళిపోయేదాన్ని. అక్కడ చెట్టు ఉంటది పిన్ని వాళ్ళ కల్లాన. అక్కడికి వెళ్ళి చిన్నాన్న కొడుతుండగా లైవ్‌లో తినేవాళ్ళం తాటి ముంజలైతే. నీ చిన్నప్పుడు ఇలాగ ఊర్లోకొచ్చినప్పుడు కొనుక్కొని తిన్నావా? లేదంటే చెట్లు కోసుకొని తినేవారా? చెట్లు కోసుకొని తినేవాళ్ళు హ్మ్. ఫ్రీగా. మీరు 10 చెట్టెక్కిపోయేవారా? మంది కత్తి, కొడవలి పట్టుకొని పరుగో తోటల హ్మ్. వైపు. హ్మ్. ఆహ్, నచ్చినంత తినేయడం ఆ! అలాగైతే. నచ్చినన్ని హ్మ్. ఒక్కొక్కడు కడుపుల నొప్పులొచ్చేయి. ఆ ముదారు కడుపుల గున్నువు నొప్పులు తినేసి తగ్గడానికి ఈళ్ళు సోడాలు తాగేసేవాళ్ళం అప్పుడు. ముదారు గున్నువు తింటే కడుపులో నొప్పొచ్చేస్తది కదా! హ్మ్. ఇవి బావున్నాయి. లేతగున్నాయి తాటి ముంజలైతే. ఇంకా ఇందులో లైట్‌గా షుగర్ స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బావుంటది. చూసారు కదా! మా హస్బెండ్ ఎంత క్లీన్‌గా తొక్కనేది రిమూవ్ చేశారో. ఈ సమ్మర్ సీజన్‌లో ఫస్ట్ తాటి ముంజు టేస్ట్ చూస్తున్నాం. వాటర్ ఎంత బాగొచ్చాయో స్వీట్‌గుంది గూడా. చూడండి లేతగున్నీటిలో అయితే వాటరు కొంచెం ఎక్కువే ఉంటాయి. అలాగే స్వీట్‌గా కూడా ఉంటది. తాటి ముంజలు కొనేవాళ్ళు ఈ ట్రిక్ తెలుసుకొని కొనండి. ఈ ట్రిక్ గురించి చెప్పానని మా హస్బెండ్ నన్ను నవ్వుతుండ్రు. చిన్న పిల్లలకి కూడా తెలుస్తది. మెత్తగుంటే లేతగున్నట్లు, గట్టిగుంటే ముదరగున్నట్ల అన్నట్లు అంటున్నారు.